ఇండియా పార్సిల్ వస్తుంది. స్క్రబ్ చేయాలో కూడా తెలియదు, నా కోసం పంపించారు ఆంటీ అంకుల్కి. చాలా చాలా థ్యాంక్స్. హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ వీడియో ఏంటనేది అర్థమైపోయింది కదా. ఇదైతే నాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. ఈ కొరియర్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ పంపించింది. మా రిలేషన్ కి అసలు ఏ నేమ్ తో డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కాదు. ఐ కెనాట్ సే హర్ అస్ ఎ బెస్ట్ ఫ్రెండ్, మోర్ దాన్ ఏ బెస్ట్ ఫ్రెండ్. సో ఏమని పిలవాలో తెలియదు. లైఫ్ లో కొన్ని రిలేషన్షిప్స్ కి నేమ్స్ ఉంటాయి, ఫ్రెండ్ అని, బెస్ట్ ఫ్రెండ్ అని, ఫ్యామిలీ అని, అలా. కానీ కొన్ని రిలేషన్షిప్స్ కి అసలు ఉంటాయి కానీ అవి డిఫైన్ చేయడం కష్టం అనిపిస్తుంటది, ఫీల్ చేయడం మాత్రమే పాసిబుల్ అనిపిస్తుంటది. నా లైఫ్ లో కూడా ఈ పర్సన్ అలాంటిదే, మోర్ దాన్ ఏ బెస్ట్ ఫ్రెండ్. నేను నా హైస్ లో ఉంది, లోస్ లో ఉంది, హ్యాపీనెస్, సాడ్నెస్, ఎవ్రీథింగ్ అన్నిట్లో ఉంది. నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. బట్ ఇవాళ ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. బేసిక్ గా కొన్ని రిలేషన్షిప్స్ బ్లడ్ రిలేషన్ కాకపోయినా సరే హార్ట్ రిలేషన్ తో ఉన్నవి చాలా కనెక్టెడ్ గా ఉంటాయి, డీప్ గా. సో ఇంకా తను అలానే నాకు డిస్టెన్స్, అంటే ఈ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న తను ఇండియాలో ఉంటది, నేను యుఎస్ లో ఉంటాను. మేమైతే ఖచ్చితంగా డేలో ఒక టెక్స్ట్ ఆర్ కాల్, అట్లీస్ట్ ఎంత బిజీ లైఫ్ ఉన్నా సరే 5 minutes అన్న టైం స్పెండ్ చేస్తాము. ఇది అయితే మాకు మోర్ దాన్ 10 years ఆఫ్ బాండ్. అలానే కంటిన్యూ అవుతున్నాం. నో దిస్టీ ప్లీజ్. మీకు కూడా లైఫ్ లో ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోతే, ఇవాళ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను నాకు కొరియర్ ని. ఈ వీడియోలో మీకు నేను అన్ని డీటెయిల్డ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నేను ఏ కొరియర్ సర్వీసెస్ ని యూజ్ చేసుకున్నాను, అండ్ పర్ కేజీ ఎంత పడింది వెయిట్, అండ్ ఇక్కడ నాకు ఎవరు డెలివర్ చేశారు, కస్టమ్స్ ఏమన్నా ఇబ్బంది అయిందా, ఆర్ ఎల్స్ టారిఫ్స్ ఏమన్నా పడ్డాయా, అన్ని డీటెయిల్ గా వీడియోలో ఎండ్ వరకు చూసేయండి, చెప్పేస్తాను మీకు. ఈ బాక్స్ కి ఆ టేప్ చూడండి, అసలు ఏదో బ్యాంక్ లాక్ అని సీల్ చేసినట్టు సీల్ చేశారు. నార్మల్ నైఫ్ సరిపోదు అనుకుంటా, ఏమైనా టూల్ కిట్ కావాలి దీన్ని ఓపెన్ చేయాలంటే. నాలాగా మాత్రం ఎవరు ఓపెన్ చేయరు అనుకుంటా. ఇంకా మొత్తానికి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎట్టెట్నో చేసేసి ఓపెన్ చేశాను. ఎంత ఘోరంగా ఓపెన్ చేశాను. ఇంకా నా కొరియర్ లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయితే బట్టలే ఉన్నాయి. సమ్మర్ కలెక్షన్, ఫ్రాక్స్ లాంటివన్నీ తీసుకున్నాను. చాలా బాగుంది. ఆన్ క్యామ్ వాయిస్ ఇచ్చాను, బట్ అది చాలా లోగా ఉంది, అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా అన్ని ఫ్రాక్స్ ఆల్మోస్ట్, ఇంకా సమ్మర్ కాబట్టి అన్ని కాటన్ ఫ్రాక్సే పెట్టేసుకున్నాను. అసలు అమ్మాయిలకి బట్టలు అంటే ఎంత పిచ్చి ఉంటుందో కదా. ఎన్నున్నా సరే మళ్ళా ఏ సీజన్ కి ఆ సీజన్ కి కొత్త కలెక్షన్ కావాలనిపిస్తుంటది. ఇంకా బేసిక్ గా ఇంకా ఆ అమ్మాయిలకి ఉన్న ఫ్యాంటసీ అది కదా. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రాక్స్ అన్ని నాకు తెలిసి ఆఫ్లైన్ లో తీసుకుంది. ఎక్కడ తీసుకుందో స్టోర్స్ ఐ డోంట్ నో. ఒకసారి మీకు కావాలంటే ఒక కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ ఆస్క్ హర్ అండ్ విల్ లెట్ యు నో ఇన్ ద డిస్క్రిప్షన్. ఏమైనా లింక్స్ దొరికితే పెడతాను. అండ్ ఈ ఫ్రాక్స్ అయితే, ఈ మల్ కాటన్ ఫ్రాక్స్ అయితే నేను పద్మ బోటిక్ నుంచి తీసుకున్నాను. అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి కదా. ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, జస్ట్ ఊరికే చెప్తున్నాను. బాగున్నాయి ఫ్రాక్స్. పద్మ బోటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇంకా ఏవేవో పంపింది, నాకు తెలియని కూడా కొన్ని పంపించింది. కూడా పంపింది. ఇన్వేర్ ఆల్మోస్ట్ అన్ని, కొన్ని చాలా వరకు ఫ్రాక్సే ఉన్నాయి. కాటన్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. కొన్ని ఎక్కడ తీసుకుందో నాకు కూడా తెలీదు. సో ఏమైనా లింక్స్ దొరికితే పెడతాను. బాగుంది. ఆల్మోస్ట్ అన్ని బట్టలే ఉన్నాయి. అమ్మాయిలకి బట్టలు అంటే ఎంతో పిచ్చి ఉంటుంది కదా, ఆఫ్ కోర్స్ అందరికీ అంతే. ఇది ఒక టాప్, క్యూట్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని బట్టలు. ఇవి వచ్చేసి నైట్ వేర్. ఇది నా నైట్ వేర్.
ఇది కూడా ఫ్రాక్. ఇది నా నైట్ వేరే. ఇంకా అక్కడితో నా బట్టలు అయితే అయిపోయింది. ఇంకొక శారీ పంపింది, పట్టు శారీ, అండ్ కొన్ని సోప్స్ తెప్పించుకున్నాను, అండ్ మా హస్బెండ్ టూత్ పేస్ట్ కొన్ని తెప్పించుకున్నాము, అండ్ కొన్ని తనవి కూడా బట్టలు అవన్నీ వచ్చినాయి. ఇండియాలో బట్టలు క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది కంపేర్ టు యూఎస్ఏ. నాకైతే, మీకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలా అనిపిస్తుంటుందా? ఇంక ఇవన్నీ మా హస్బెండ్ ట్రెడిషనల్ వేర్ కొన్ని బట్టలు ఆర్డర్ చేసుకున్నారు, ఇంకా అవి కూడా పంపించింది. ఎంతైనా మన హోమ్ కంట్రీ నుంచి ఒక చిన్న సేఫ్టీ పిన్ వచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ వేరు కదా. దట్టు ఈ కొరియర్ అయితే నాకు ఇంకా చాలా చాలా స్పెషల్. మనకి నచ్చిన వాళ్ళు, మన లవ్డ్ వన్స్ ఇలా మనకు ఒక సర్ప్రైజింగ్ గా పంపిస్తే అసలు ఆ ఫీలే వేరు కదా. ఇంకా ఇక్కడ మోస్ట్ అవైటెడ్ పార్ట్, మన ఫుడ్ అయితే వచ్చేసింది. అంటే నేను ఫుడ్ అసలు ఏం చెప్పలేదు, ఏం వద్దన్నాను, బికాస్ నేను ఎంత స్నాకింగ్ పర్సన్ ఏం కాదు, బట్ ఏవో తన సాటిస్ఫాక్షన్కి ఏవో పంపించింది. అండ్ నేను రీసెంట్గా 6 months బ్యాక్ ట్రావెల్ చేశాను కాబట్టి కారాలు పొడులు అన్ని అప్పుడే తీసుకొచ్చేసాను, సో అవేం వద్దని చెప్పాను. ఇక్కడైతే దాల్ మూడి, నా ఫేవరెట్, దాదూస్లోది చాలా బాగుంటది, అది పంపించింది. అండ్ ఇంకా మురుకులు దాదూస్ నుంచే పంపించింది. అండ్ ఇక్కడ నా మోస్ట్ ఇష్టమైనది మోతిచూర్ లడ్డు దాదూస్లోది. ఎప్పుడు కొరియర్ వేసినా అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉంటది. ఇంకా ఏవో అంటే సమ్మర్ కదా, వడియాల్ లాంటివి పంపింది. అండ్ ఇక్కడ నా దగ్గర టర్మరిక్ అయిపోయింది, ఇంకా అది కూడా పంపించేసింది. బేసిక్ గా యుఎస్ లో టర్మరిక్ నాకు ఎందుకు నచ్చదు, ఏదో కలర్స్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంటది. అది వేసినా కూడా కర్రీస్ అంత టేస్ట్ అనిపించదు. యూజువలీ పసుపు కొమ్ములతో కొట్టిన పసుపు అయినా కొంచెం ఆర్గానిక్ గా ఫ్రెష్ గా ఉంటది. అదే నా దగ్గర ఉండే, అది అయిపోయింది. ఇంకా ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అది పంపిమన్నాను. ఆర్గానిక్ వాళ్ళది, తత్వ వాళ్ళది ఆర్గానిక్ టర్మరిక్ ఉంది, అది బాగుంటది. ఇంకా అది పంపించింది ఒక చిన్నది. లాస్ట్ టైం ఇంట్లో వాళ్ళు కొరియర్ వేసినప్పుడు వెల్లంకి నుంచి కరివేపాకు పొడి, ఆ పొడి ఈ పొడి చాలా పంపించారు, అవన్నీ బాగున్నాయి అన్నాను. ఈసారి అక్కడి నుంచే వేసినట్టుంది వెల్లంకి నుంచి. వచ్చేసి కరివేపాకు హస్బెండ్ ఇష్టమైన కలాకండ్ స్వీట్, ఇది ఇద్దరికి ఇష్టం. మోతిచూర్ లడ్డు దాదూస్ నుంచి చాలా బాగుంటది టేస్ట్, అందుకని ఇది పంపించింది. స్వీట్ చాలా తక్కువ తింటాం, అందుకే కొంచెమే పంపించమన్నాము, కొంచెమే పంపింది. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవ్రీ టైమ్ ఎప్పుడు కొరియర్ వేసినా సరే ఇది మాత్రం పంపిస్తుంది. అండ్ మోస్ట్ అవైటింగ్ పార్ట్, ఇవైతే హోమ్ మేడ్ సున్నుండలు ఎఫెక్షన్ తోటి ఆంటీ అంకుల్ చేసి పంపించారు. సో సొంత పొలంలో పండిన మినుములతోటి చేసి పంపించారు. సో ఈ స్వీట్ టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్, మీరు పంపించినందుకు. టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అయ్యో పొడిమైంది, ఏం కాదు, అంటే కొరియర్ వేశారు కదా పొడిమైంది. సో ఫ్రెష్ ఆర్గానిక్ సొంత పొలంలో పండి వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ వేసి కష్టపడి చేసి నా కోసం పంపించారు ఆంటీ అంకుల్కి. చాలా చాలా థ్యాంక్స్. వీడియోలో వాయిస్ వినిపించిందో లేదో, సో అందుకే మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్ ఫర్ సెండింగ్ మీ దిస్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్, చాలా బాగున్నాయి. ఇంకా కొరియర్ డీటెయిల్స్కి వస్తే, నాకైతే avocado.com నుంచి సెండ్ చేసింది కొరియర్. పర్ కేజీ 900 పడినట్లుంది. సో డెలివరీ అయితే నాకు 3 days పట్టింది అనుకుంటా రావడానికి. ఇక్కడైతే నాకు డిహెచ్ఎల్ వాళ్ళు డెలివర్ చేశారు కొరియర్ని, బట్ తారీఫ్ అయితే పడింది. కస్టమ్స్ ఏం ప్రాబ్లం అనిపించలేదు. తారీఫ్ మాత్రం నాకు 16 kgsకి $35 పడింది. అండ్ అది పే చేస్తేనే డెలివరీ రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా మేమైతే ఆన్లైన్లో పే చేసాము డెలివరీ టారిఫ్ ఛార్జెస్. ఇంకా అది పే చేసిన నెక్స్ట్ డేనే డెలివరీ అయితే వచ్చేసింది. వితిన్ 3 days నాకు పట్టింది డెలివరీ రావడానికి. ఎటువంటి రిస్క్ ఏం అవ్వలేదు, స్మూత్గానే వచ్చేసింది డెలివరీ.
మీకు ఎవరికన్నా ఈ కొరియర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలంటే avkai.com వెబ్సైట్కి వెళ్ళండి. మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనిపిస్తుంటాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను avkai.com. ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్. నేను చాలా సార్లు యూజ్ చేశాను ఈ avkai.com. సో నాకు డెలివరీ సర్వీసెస్ స్మూత్గా అనిపించింది, అందుకే చెప్తున్నాను ఎవరికైనా యూస్ అవుతుందేమో అని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాజ్ ఎ బిగినర్ కాంటెంట్ క్రియేటర్గా మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.